మనకు గతంలో అంటే పూర్వకాలంలో హిరణ్యాక్షుడు అనేటటువంటి ఒక హిరణ్యకశపుడు అనేటువంటి రాక్షసుని చంపినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు కదా. ఆ కథలో భాగంగా ప్రహ్లాద స్వామి యొక్క మేనత్త హోలిక. ఆ హోలికను తీసుకొచ్చి ఎంత చెప్పినా కూడా ఆయన శ్రీరామ నారాయణ జపాన్ని మానకపోతే వారు ఏం చేశారంటే హిరణ్యకశపుడు ఏం చేసిండంటే వాళ్ళ చెల్లెల్ని తీసుకొచ్చి చూపించిండు. సహజంగా మేనత్తలు అంటే మనకి ఇష్టం ఉంటుంది. సో వాళ్ళ ఆయన ఒళ్ళో కూర్చొని కథలు వింటున్నాడు. అది కూడా దేనిపైన కూర్చున్నారంటే కట్టెల మీద, అంటే మనకు కర్రలు పేర్చి దానిపైన కూర్చోబెట్టి ఆయనకు తెలియకుండానే మంట అంటిస్తే చనిపోతాడు అన్న ఒక ఉద్దేశంతో హిరణ్యకశపుడు అట్లా చేసిండు. అయితే అక్కడ నారాయణ జపం ఏదైతే ఉందో ఆ నారాయణ జపము ఆయనను ఏం చేయలేకపోయింది, కానీ హోలిక మాత్రం దహనం అయిపోయింది. హోలికకు వరం ఉంటుంది కదండి. అదే అంటున్నాను, హోలికకు గతంలో ఇచ్చేటువంటి కదా జన్మలో ఇచ్చిన వరం ఏదైతే ఉంటుందో ఆ వరం కారణంగానే ఈమె ఏమనుకుంటుందంటే ఖచ్చితంగా నేను చంపగలుగుతాను అన్న ఒక ఉద్దేశంతో ఆమె వస్తుంది అనమాట రావడము. ఆమెకు గతంలో అంటే మనము ఆమె యొక్క పూర్వజన్మలో తనకిచ్చినటువంటి వర కారణంగా ఇది జరుగుతుంది. కానీ ఏంటంటే నారాయణ జపం అనేటువంటి ఎంత పవర్ఫుల్ మంత్రం అనేది మీకు అక్కడ తెలుస్తుంది అనమాట. ఓం నమో నారాయణాయ నమః అని చెప్పేసి ఆయన చేసినటువంటి ఆ మంత్రం కారణంగా ఆమెకు ఉన్నటువంటి తప్పబలము, ఆమెకు ఉన్నటువంటి ఏదైతే ఇచ్చిన శక్తి ఉందో అది కూడా నాశనం అయిపోయి హోలికా దహనం అనేది జరుగుతుంది. కాబట్టి చెడు పైన మంచి విజయం సాధిస్తుంది, ఎప్పటికైనా అసత్యం పైన సత్యమే విజయం సాధిస్తుంది. నారాయణ మంత్రం కంటే మించింది లేదు అన్న ఒక సందేశం మనకు హోలీ పండుగ ద్వారా, మనం హోలిక దహనం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం.